రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఈ 3 ఎజెండాతోని ఈరోజు కలెక్టర్లతో సీఎం మాట్లాడబోతుండు. 26వ తారీఖు నుంచి రైతు భరోసాని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో, ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇస్తామని క్యాబినెట్ అయితే తీర్మానించింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పేదలు ఎవరైతే వ్యవసాయ భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ఎంతమంది అర్హులు అనేది ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. సో, అది కూడా ఈ నెలాఖరు లోపల చేపట్టాలని భావిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలోని సొంత స్థలం ఉన్న వారికి ఇల్లును మంజూరు చేస్తామని ప్రకటించింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలోని మొత్తం 4.5 లక్షలు ఇల్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సో, దీనికి సంబంధించిన అర్హుల కోసం ఒక ఇళ్ల యాప్‌ను కూడా డెవలప్ చేసింది. అది ఇందిరమ్మ ఇళ్ల యాప్. సో, మొత్తం అప్లికేషన్స్ ఇళ్ల కోసం వచ్చినాయి 80,54,554. ఇన్ని దరఖాస్తులొస్తే సంవత్సరానికి 4.5 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి మొత్తం 20 లక్షల ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. సో, జీహెచ్ఎంసీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా సర్వే ఆల్మోస్ట్ 95% కూడా కంప్లీట్ అయిపోయిందంట. ఈ ఇల్లు ఇచ్చే అవకాశం అన్ని గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ కమిటీలు వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేస్తారో వాళ్ళు చేసిన ప్రకారమే ఈ అర్హులను అనేది డిసైడ్ చేస్తారు. సో, అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉందంటూ ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇవి కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. అర్హులని చెప్తున్నారు, గ్రామ సభలని చెప్తున్నారు. సో, 2 పాయింట్లు తీసుకొస్తున్నారు. సో, వీటికి సెలక్షన్స్‌కి అన్ని శాఖల కార్యదర్శులను, ముఖ్య కార్యదర్శులను, ప్రత్యేక కార్యదర్శులను వీళ్ళందరినీ మాట్లాడి డిస్కషన్ చేసి వీటిని ఫైనలైజ్ చేస్తారు. సో, ఇది రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు 26వ తారీఖు నుంచో రైతు భరోసా ఇస్తారంట. ఈ జనవరి నెల ఆఖరి లోపలనో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేదలకి 12,000 ఇస్తామన్నారు. మొదటి విడతలోని 4.5 లక్షల ఇల్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇస్తున్నారు. ఇంకా ఇవ్వాల్సినవి అప్లికేషన్స్ వచ్చినవి మాత్రం 80 లక్షలు దాదాపు ఉన్నాయి. ఇంకా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయిందంట. ఎక్సెప్ట్ జీహెచ్ఎంసీలో కాకుండా మిగతా అన్ని చోట్ల అయింది. పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. ఇవి కూడా గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీ అనేది వాటి యొక్క రోల్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, చూద్దాం. సో, మరి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ ఈ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు గురించి. సో, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.